ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి ఏప్రిల్ 27 సంకటహర చతుర్థి లోపుగా వృశ్చిక రాశి వారికి అదృష్టం. కానీ ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి ఏప్రిల్ 27 సంకటహర చతుర్థి లోపుగా మీ జీవితంలో ఊహించని అదృష్టాన్ని అయితే వృశ్చిక రాశి వారు పొందబోతున్నారు. ఇప్పుడు మీరు పొందేటువంటి అదృష్టం ఏదైతే ఉందో దాన్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు. అంతటి అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు. కానీ వృశ్చిక రాశి వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో కనుక మీరు అశ్రద్ధగా ప్రవర్తించినట్లయితే మొత్తం వృశ్చిక రాశి వారి యొక్క జీవితంపైనే ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్య పరంగా అయితే కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు విద్య కంటే ఇతర విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. వయసు రీత్యా అలానే స్నేహాల రీత్యా కూడా విద్య నుండి దృష్టి మళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు ముఖ్యంగా సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం. ఈ స్వీయ నియంత్రణ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు మునుపటితో పోలిస్తే మరికొంత ఎక్కువ సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది. విద్యకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో చాలా చక్కగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ విద్య విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా నూతన వ్యాపారాల్లోకి ప్రవేశించడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. సరైన అవకాశాలు లేక అలానే పెట్టుబడికి కావలసిన మొత్తం లేక నిరంతర ప్రయత్నాలు అనేవి వాయిదా పడుతూనే ఉన్నాయి. కానీ సమయంలో కొంతమంది స్నేహితుల యొక్క సహకారం వల్ల మీరు నూతన వ్యాపార రంగాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. అలానే మీరు ప్రవేశించిన వ్యాపార రంగాల్లో మంచి ఉన్నతి కూడా సాధిస్తారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా అయితే ఈ సమయంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పడ్డ కష్టం ఏదైతే ఉందో దానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశి వారి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా అనుభవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరి నిర్ణయాలు తప్పయ్యే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పరిశ్రమల విషయంలో కోర్టు సంబంధిత వివాదాలు మాత్రం మీకు తలనొప్పి తెచ్చిపెట్టే సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కోర్టు వివాదాలు అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదు. పరిశ్రమకు సంబంధించి కార్మికులు కానీ లేదా యంత్రానికి సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కాంట్రాక్ట్ రంగంలో కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు గడించే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వృత్తిపరంగా ఈ సమయంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు సమాజ సేవలో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి
ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు గత కొంతకాలం నుండి కూడా విదేశాలకు వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏవో ఒక ఆటంకాలు నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా వేస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి పై స్థాయి అధికారుల సహకారం అనేది మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మీ యొక్క సంస్థ తరపున విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినట్లయితే పై స్థాయి అధికారులు మొదటగా మీ పేరును సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి అవకాశాల ద్వారా మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కుటుంబానికి సంబంధించి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు ఈ సమయంలో మీకు దూరంగా ఉండడం జరుగుతుంది. తోబుట్టువుల మధ్య ప్రేమాప్యాయతలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ మాటను ఆలోచనలు గౌరవించడం జరుగుతుంది. అలానే వృశ్చిక రాశి వారి ఈ సమయంలో సంతాన పరంగా స్థిరాస్తులు కొనుగోలు చేయడం, అలానే సంతానం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేనట్లయితే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జీవిత భాగస్వామి ఎంపికలో తొందరపాటు అస్సలు మంచిది కాదు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో వ్యక్తిగతంగా కానీ వ్యాపార పరంగా కానీ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి ప్రజల్లో ఊహించని రీతిలో గుర్తింపు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చిన ఫలితాలు చూసి ప్రత్యర్థులు సైతం ఈ సమయంలో ఆశ్చర్యపోక తప్పదు. అంతటి అద్భుతమైన ఫలితాలు అయితే రాశివారు పొందబోతున్నారు. అనే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉంటారో కళాకారులు కూడా మంచి గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మీ డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి నూతన గృహ నిర్మాణాలు ఏవైతే చేపట్టాలనుకుంటున్నారో అటువంటి ప్రయత్నాలు మాత్రం కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో ప్రారంభించిన ప్రయత్నాలు ఏదో ఒక విధంగా ఆటంకాలు ఏర్పడి ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ కొనుగోలు ప్రయత్నాలు కానీ కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా మాత్రం ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రశాంతత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా శారీరకంగా శక్తి అనేది పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.